35 వరకు మనం చదువుకున్నాం. నుండి 38 వచనాలు చదువుతాను. ఆ తర్వాత కొంతసేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఆ రాజు ఇష్టానుసారముగా జరిగించి తన్ను తానే హెచ్చించుకొనుచు అతిశయపడుచు ప్రతి దేవత మీదను దేవాది దేవుని మీదను గర్వముగా మాటలాడుచు ఉగ్రత సమాప్తి యగు వరకు వృద్ధి పొందును. అంతటా నిర్ణయించినది జరుగును. అతడు అందరికంటే ఎక్కువగా తన్ను తాను హెచ్చించుకొనును గనుక తన పితరుల దేవతలను లక్ష్యపెట్టడు, మరియు స్త్రీలకాంక్షిత దేవతను కానీ ఏ దేవతను కానీ లక్ష్యపెట్టడు. అతడు తన పితరులు ఎరుగని దేవతను అనగా ప్రాకారముల దేవతను వారి దేవతకు మారుగా ఘనపరచును. బంగారును వెండిని విలువగల రాళ్లను మనోహరమైన వస్తువులను అర్పించి ఆ దేవతను ఘనపరచును. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దానియేలు గ్రంథ ధ్యానాన్ని మాకు దీవెనకరంగా అనుగ్రహిస్తున్నారు. స్తోత్రాలు. దానియేలు ప్రవక్త ద్వారా మీరు ఇచ్చిన ప్రవచనాలను మేము అర్థం చేసుకొని బ్రతకడానికి సహాయం చేయండి. నీ వాక్యంపై మనసు పెడుతూ మీరే మాతో మాట్లాడి మహిమ పొందమని యేసు ప్రభువారి నామములో సహాయము కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దానియేలు గ్రంథం మనం 11వ అధ్యాయాన్ని మనం ధ్యానించినప్పుడు, దానియేలు గ్రంథం 11వ అధ్యాయంలో మనం వివాహాలు, ఉత్తర దక్షిణ రాజ్యాల మధ్య స్త్రీని ఇచ్చిపుచ్చుకోవడం, మరలా ఈ గొడవలు, ఈ గందరగోళం అంతా మనం విన్నాం. మరలా నేను తిరిగి వెనక్కి వెళ్ళడం లేదు. అయితే ఇందులో మనం ముందే చెప్పుకున్నాం, ఇది 5 భాగాలుగా ఉంది ఈ యొక్క అధ్యాయం అని. మొదటి 4 వచనాలు మాదీయ పారసీక గ్రీకుల రాజ్యాన్ని గురించినటువంటి విషయాలు ఉన్నాయని, తర్వాత 5 నుంచి 20 వచనాలు సిరియా ఐగుప్తుల యొక్క యుద్ధమును గురించి వ్రాయబడిందని, 21, 31 వచనాలు అంతియోకస్ ఎపిఫెనస్ అనేవాడి గురించి వ్రాయబడిందని, 32 నుండి 35 వచనాలు యూదులలో 2 భాగాలు ఏర్పడ్డాయని ఈ సంగతులు మనం ధ్యానము చేశాం. ఇక ఆఖరు భాగము క్రీస్తు విరోధి. ప్రవచన గ్రంథమైన దానియేలు గ్రంథంలో క్రీస్తు విరోధిని వాని యొక్క ప్రొఫైల్ చూపించాడు దేవుడు. ద ప్రొఫైల్ ఆఫ్ యాంటీ క్రైస్ట్. క్రీస్తు విరోధి యొక్క స్వరూపం, క్రీస్తు విరోధి యొక్క స్వభావం, క్రీస్తు విరోధి యొక్క ఆలోచన విధానం దానియేలు గ్రంథంలో చాలా స్పష్టంగా చెబుతూ వచ్చాడు. దానియేలు గ్రంథంలోనే మనము చాలా విషయాలు చూడొచ్చు. దానియేలు గ్రంథం కాక దానియేలు గ్రంథానికి వెలుపల కూడా క్రీస్తు విరోధి యొక్క లక్షణాలు చూడొచ్చు. అయితే ఇప్పుడు ఈ 36వ వచనం నుండి ఉన్న భాగంలో, 36 నుంచి 45 వచనాల భాగంలో మనం 2 సంగతులు చూస్తాం. ఒకటి క్రీస్తు విరోధి యొక్క లక్షణాలు, దేవాది దేవుని యొక్క సార్వభౌమత్వం. క్రీస్తు విరోధి యొక్క లక్షణాలు చూస్తాం, దేవాది దేవుని యొక్క సార్వభౌమత్వం. ఆయన ఎంత గొప్పవాడో, ఆయన ఈ క్రీస్తు విరోధిని ఎలాగున నాశనం చేయబోతున్నాడో ఈ యొక్క భాగంలో మనం గమనిస్తాం. సరే, క్రీస్తు విరోధికి స్వరూపాన్ని దానియేలు గ్రంథంలో అక్కడక్కడ చెప్పుకుంటూ వెళ్ళాడు. ఇక్కడ కూడా ఇంచుమించుగా 5-6 రూపాలను, స్వభావాలని చెప్పాడు. ఇందులో దానియేలు గ్రంథంలో మొట్టమొదట క్రీస్తు విరోధికి ఇచ్చిన మాట ఏంటంటే చిన్న కొమ్ము.
ఏమనిచ్చాడు? చిన్న కొమ్ము. ఈ చిన్న కొమ్ము గురించి రాస్తూ, చిన్న కొమ్ము అనేది కొమ్ము మలవడం తప్పేం కాదు, కానీ 3 కొమ్ములను లేపేసి ఒక కొమ్ము వచ్చింది, అది తప్పు. నీ అంతట నువ్వు లేవడం తప్పేం కాదు, నీ అంతటా నువ్వు అభివృద్ధి చెందడం తప్పేం కాదు. ఒక 3 4 నాశనం చేసి నువ్వు అభివృద్ధి పొందడం అనేది దేవుని వాక్య క్రమము కాదు. ఇది సాతాను లక్షణం. 7వ అధ్యాయానికి రండి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం చూడండి. నేను ఆ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్య లేచెను. దానికి స్థలం ఇచ్చుటకై ఆ కొమ్ములలో 3 కొమ్ములు పెరికివేయబడ్డాయి. 3 పెరికేసి ఒకటి వచ్చింది. నేనంటాను, 2 3 ముంచేసి మనం పైకి రావడం కాదు. కొంతమంది ఇది క్రీస్తు విరోధి లక్షణం అండి. ఇప్పుడు మనము ఈ విషయాలన్నీ తెలుసుకున్నప్పుడు అసలు మనం క్రీస్తు విరోధులమా క్రీస్తుకు అనుకూలమా తేలిపోద్ది. ఇప్పుడు తేల్చుకోవాలి. ఈరోజు నీ అంతట నీవు కష్టపడు, నీ అంతట నీవు శ్రమపడు. దేవుని వాక్యం చెప్తుంది, నీ చేతుల కష్టార్జితము నువ్వు అనుభవిస్తావు. నువ్వు కష్టపడు, నువ్వు పైకి రా. అంతేగాని ఎవరినో దొక్కి, వాణి దొక్కి, వీణి దొక్కి, చిన్న కొమ్ము అనే మాట చెబుతూ చిన్న కొమ్మని వదిలిపెట్టేస్తే వదిలిపోను. అతనికి స్థలం ఇవ్వడానికి ఎన్ని కొమ్ములు లేచిపోవాల్సి వచ్చినాయి? 3 కొమ్ములు. అంటే దాని అర్థం ఏంటంటే, గుర్తుపెట్టుకోండి, సాతాను లక్షణం ఏంటంటే అందరినీ లేపేసి నేనే ఉండాలనుకుంటాడు వాడు. ఇది సాతాను లక్షణం. అర్థమవుతుందా? మీకు కూడా ఇటువంటి లక్షణం ఉందనుకోండి, మీరేం కంగారు పడకండి, మీరు కూడా ఈ లక్షణంలోనే ఉన్నారు. సాతాను గాడి వెనకాలే ఉన్నారు. ఆణ్ లేపేయాలి, ఈయన లేపేయాలి, నేనే ఉండాలి అని అనుకోకూడదు. చూడండి, పరలోక రాజ్యంలో ఒక మంచి సంగీత విభావరి జరుగుతుంది. చీఫ్ మ్యూజిషియన్ ఎవరో? వీడే. ఎవరో? లూసిఫర్, సాతానే. దేవుడు అతనికి ఒక అత్యున్నతమైన స్థానాన్ని ఇచ్చాడు. దేవుడు ఆడికి ఏం ఆలోచన వచ్చింది తెలుసుదా? దేవుడినే లేపేసి కూర్చుంటే బాగుండు కదా అని ఆలోచన వచ్చింది. అవునా? వచ్చిందా లేదా? ఇది దుర్మార్గపు ఆలోచన. ఇది సాతాను యొక్క ఆలోచన. గుర్తుపెట్టుకోండి, ఇటువంటి ఆలోచన ఎవరికైనా ఉంటే, మా అత్తగారిని లేపేయాలి, లేకపోతే మా మామగారిని లేపేయాలి, మా బావగారిని లేపేయాలి. ఏమన్నా ఈ మధ్య సీరియల్ చూసి అందరూ ఏం చేస్తున్నారో తెలుసా? మీరు ఈ రోజుని మీరు చూడండి, ఏ రోజు పేపర్ చూడండి, లేకపోతే ఏ రోజు వార్తలు వినండి, వాళ్ళు వీళ్ళని చంపేశారు, వాళ్ళని చంపేశారు, వీళ్ళని చంపేశారు. ఏమంటే కుటుంబానికి సంబంధించినటువంటి ఎటువంటి సత్సంబంధాలు ఈ రోజుల్లో లేవు. అన్నను గౌరవించేవాడు లేడు, అక్క చెల్లెళ్ళని ప్రేమించేవాడు లేడు. ఏమంటే అర్థమవుతుందా? ఈ రోజున మనకుండేటువంటి ఈ రక్త సంబంధాలన్నిటికీ అసలు వెలకాడుతున్నారండి ఈ రోజున. ఒక ఆయన అంటాడు, హైదరాబాదులో ఒక వృద్ధాశ్రమంలో ఉంటున్నాడు. ఆయన టీవీ యాంకర్తో మాట్లాడుతూ అంటాడు, అమ్మా నాకు 2 కొడుకులు ఉన్నారు, ఓ కూతురు ఉంది, అందరికీ పెళ్ళిళ్ళు చేశాను, ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చాను. అయితే నేను చేసిన తప్పు ఏంటంటే నాకున్న 6 ఎకరాలు నా భార్య పేరు రాయడం తప్పు అన్నాడు. ఏం రాశాడంట? ఉన్న 6 ఎకరాలు భార్య పేరు రాసేటంట. భార్య ఏం చేసిందంటే గెంటేసిందంట. ఏం చేసింది ఇప్పుడు? ఇప్పుడు ఆయన ఏమంటాడంటే, మీరు కావాలంటే యూట్యూబ్లో అది చూడండి, సుమన్ టీవీ వాళ్ళకి ఎవరికే ఇచ్చాడు. ఆయన ఏమంటాడంటే, ఏం వద్దు, నా పొలం నాకు ఇమ్మనండి, నేను ఈ అనాథాశ్రమానికి ఇక్కడ ఉండేదానికి కావాల్సింది నేను కట్టుకుని మిగిలిందికి మళ్ళీ ఆవిడ పేరు రాయేస్తాను, ఆవిడ ఎవరికి ఇచ్చుకుంటా తెచ్చుకోమన్నాడు, నేను చచ్చిన తర్వాత అన్నాడు. ఆయన లేపేసి నేను ఎక్కడికో పైకి వెళ్ళిపోవాలనుకునే రకాలు లేరా ఏ రోజున? ఇది ఎవరి లక్షణం? అంతర్లీనంగా కుటుంబాల్లోకి వచ్చింది సాతాను లక్షణం. అర్థం చేసుకోండి. నీ అంతటా నువ్వు కష్టపడు, నీ కుటుంబం కొరకు కష్టపడు, కానీ ఎవడో పాడవ్వాలి, నేను బాగా అవ్వాలి, నేను పైకి ఉండాలి అంటే నీకు ఇచ్చినటువంటి ఒక స్థానం దేవుడు నీకు ఇచ్చాడు. నువ్వు ఒక చీఫ్ మ్యూజిషియన్వి అంటే
ఒక మంచి కళాకారుడివి, దేవుడు నీకు ఆ స్థానం ఇచ్చాడు. ఆ స్థానాన్ని దాటుకుని అంటాడు, ఉత్తరమున సభాపర్వతం మీద నేను కూర్చుంటాను. ఇచ్చింది చాలదా? ఆలోచన చేయండి. కాబట్టి చిన్న కొమ్ము అని పేరు పెట్టాడు ఎవరికి? క్రీస్తు వేరు. ఇదొక రూపం, ఒక షేడ్లు అనమాట. చూసారా, షేడ్స్ ఉంటాయి, ఒక్కొక్కడికి ఒక్కొక్క షేడ్ ఉంటుంది. షేడ్స్ అంటే ఏంటంటే ఒక్కొక్క టైంలో ఒక్కొక్క రూపం బయటపడుతుంటుంది, అదనమాట. రైట్. రెండవది ఏంటి? 7వ అధ్యాయము 24వ వచనం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 24వ వచనం. అన్నిటిని క్రోడీకరించుకుంటే మనకు ఒక విషయం వస్తుంది. ఆ 10 కొమ్ములు ఆ రాజ్యము నుండి పుట్టబోవు 10 మంది రాజులను సూచించును. కడపట ముందుగా ఉన్న రాజునకు భిన్నమగు మరి ఒక రాజు పుట్టి ఆ 3 రాజులను గుర్తుపెట్టుకోండి. వీడి లక్షణం ఎటువంటిదంటే అందరితో కలిసి ఉండడానికి. వీడు ఇందాకేం చెప్పుకున్నాం? వీడిని తొక్కి పైకి వస్తాడని ఇక్కడ కూడా వ్రాయబడింది. ఏమన్నాడు? ఆ 3 రాజులను పడద్రోస్తాడు. సాతానుకుండే, క్రీస్తు విరోధకుండే మరొక లక్షణం చెప్పాడు ఇక్కడ. ఏంటి ఆ లక్షణం అంటే భిన్నమగు. ఏమండి? ఏమగు? భిన్నంగా ఉంటాడు వీడు. భిన్నంగా ఉంటాడంటే అందరూ తూర్పుకి వెళ్తే నేను పడమరకు వెళ్తాను అంటాడు. అందరూ ప్రార్థన చేయాలంటే అక్కర్లేదులే, ప్రార్థన ఎవరికి కావాలంటాడు. భిన్నమగు అంటే భిన్నమైనటువంటి విధానాలు కలిగి ఉంటాడు. సమాజానికి వ్యతిరేకంగా, కుటుంబాలకు వ్యతిరేకంగా, శాంతికి వ్యతిరేకంగా, సమాధానానికి వ్యతిరేకంగా, వాక్యానికి వ్యతిరేకంగా వీడు జీవిస్తాడు. వీడు భిన్నమైనటువంటి వాడు. ఈ రోజున కూడా మీరు గమనిస్తే ప్రపంచంలో సుబోధ, ఆరోగ్యకరమైన బోధ, విశ్వాస సంబంధమైన బోధ కంటే ఏ బోధ ఎక్కువ వచ్చిందో తెలుసా? భిన్నమైన బోధ. జనాలకు కూడా ఎక్కేది ఏంటో తెలుసా? భిన్నమైన బోధ. కాంట్రవర్సీస్ ఎవడని చెప్పాడు అనుకోండి, లైకులు, చూడడం ఏంటో నాకు ఏమో అర్థం కాదు. అది అర్థం కాక ఇదేదో పెద్దదనుకుంటున్నారు చాలామంది, కానీ అది మాట్లాడుతున్నది భిన్నమైనటువంటి విధానం. ఇతడు భిన్నంగా ఉంటాడు. దేవుని వాక్యం ఏం చెప్పిందో తెలుసా? తిమోతికి అపోస్తుడైన పౌలు చెప్పాడు. తిమోతి మొదటి పత్రిక, అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చూడండి. నేను మాసిదోనియకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయొద్దు. అంతే చాలు. సత్యానికి భిన్నమైన బోధ చేయొద్దు. భిన్నము అంటే ఏంటండి? సత్యానికి విరోధం అని. భిన్నం అంటే ఏంటి? సత్యం ఒకటి చెప్తూ ఉంటే వీడు ఒకటి చెప్తూ ఉంటాడు. సత్యమునకు భిన్నమైన బోధ చెయ్యొద్దు. ఈరోజు జనాలకి ఏం కావాలి? భిన్నమైన బోధలు, మిడిమిడి జ్ఞానంతో కూడిన బోధ, లేకపోతే మిడిమిడిని ఎక్కడొక సంగతి, అక్కడొక సంగతి అన్నీ కలిపేసి ఏదో ఒక బోధ. జనం కూడా ఏమనుకుంటున్నారంటే ఓహో ఇదే గొప్ప బోధ అనుకుంటున్నారు. అంతేందుకో మాట చెప్పనా? మొన్న నాకు ఆయన అంటున్నాడు, ఉప్మా చేయమంటే ఎవరికే రాదు, అదేంటో చెప్పమా అన్నట్టుగా ఉంది. ఉప్మా చేయమంటే ఎవరికి రావట్లేదు, ఏం దాంట్లో అదే వేస్తారు, ఇదే వేస్తారు, అదే వేస్తారు, మొత్తం మీద ఆఖరికి ఇడికి చేయడం రాక అన్నీ పడేసారు దాంట్లోనే, అది ఉప్మా అవ్వట్లేదు అది అని చెప్పాడు ఆయన, ఒక నరసింహారావు గారు. ఇంతకని ఈ రోజున కూడా ఏంటో తెలుసా? వర్తమానమును గూర్చినటువంటి సంగతులు అర్థం కాక, వాక్యాన్ని గురించినటువంటి సరైనటువంటి అవగాహన లేక అక్కడో మొక్క ఎక్కడో మొక్క ఎత్తే మీకు ఎలా ఉందంటే రోడ్డు మీద తినే స్పైసీ ఫుడ్ లాగా ఉంది. ఇంట్లో వండింది ఆరోగ్యకరమైంది నచ్చదు ఎవడికి? నచ్చుద్దా? నచ్చదు. ఎందుకు నచ్చదు? చక్కగా ఇంట్లో అమ్మ ఏం చేస్తుంది, శుభ్రంగా 2-3 సార్లు కడిగి నాన్న తిప్పలు పడి ఏదో వండి పెడద్ది. ఇది నచ్చదు మనకి. అక్కడ అది ఆ టేస్టింగ్ సాల్ట్, ఈ కలర్ వేసేటప్పటికి మంచి నీట్గా కానేసేటప్పటికి ఏమనిపిస్తుంది అంటే ఓ ఇది భలే ఉందరో అనుకుంటాం. కాబట్టి ఆరోగ్యంగా ఉంటుంది అది మనకి. తర్వాత తిన్నప్పుడు బాగుంటుంది, తర్వాత అనారోగ్యకరమైన పరిస్థితి. ఇంతకీ చెప్పేది ఏంటంటే గుర్తుపెట్టుకోండి, బోధ వినండి, అది సత్యమా కాదా వాక్యంతో
చెక్ చేయండి. మనుషులు కాదు కావలసినాడు. ఇప్పుడు ఈ రోజున చెప్పే వ్యక్తి ఇవాళ ఉండొచ్చు, లేక పోవచ్చు. వ్యక్తి కాదు ప్రధానమైంది. ఏది ప్రధానమైంది? వాక్యం. వాక్యానికి మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు క్రాస్ చెక్ ద స్క్రిప్చర్స్. స్క్రిప్చర్స్ని, వాక్యాన్ని, లేఖనాలని ఒకసారి మనం క్రాస్ చెక్ చేయాలి. వాళ్ళు చెప్తున్నది, అతడు గొప్ప వ్యక్తి అయి ఉండొచ్చు. గొప్ప వ్యక్తి చెప్పేదంతా గొప్పది కాదు, వాక్యం చెప్పేదే గొప్పది. కాబట్టి మనం ఏం చేయాలంటే మనము అది సత్యమా భిన్నమా, అర్థమవుతుందా? అది సత్యమా భిన్నమా గుర్తించాలి. అందుకని చెప్పాడు తిమోతికి, తిమోతి సత్యమునకు భిన్నమైన బోధ చేయదు. 6వ అధ్యాయానికి రండి. అదే పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం చదవండి. 6వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఎవడైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను, దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధ. ఏ బోధ? ఈరోజునే కావాలి మనకే. ఒక్క మాట చెప్తాను వినండి మీరు అందరూ, మీరు బాధపడిన పర్లా. ఏ వర్తమానంలో అయితే యేసు ప్రభు లేడో ఆ వర్తమానం భిన్నమైన బోధ. ఇదే బండ గుర్తు, ఇంకేమక్కర్లా. ఏ వర్తమానంలో యేసుక్రీస్తు ప్రభు లేడో అదే భిన్నమైన బోధ. యేసు ప్రభువుకి బదులు ఏముంటుంది? ఆశీర్వాదం ఉంటుంది. యేసు ప్రభు బదులేమో వేషాలు ఉంటాయి. యేసు ప్రభు బదులు ఆయిల్ ఉంటుంది. యేసు ప్రభు బదులు ఏదో కచీపు ఉంటుంది. యేసు ప్రభు బదులు ఏదో ఒకటి ఉంటుంది, కానీ యేసు ప్రభు ఉండడం. పేతురుకు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, మీలోనూ అబద్ధ బోధకులుందురు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగ చేయొచ్చు. నాశనకరములకు భిన్నాభిప్రాయములను ఏం చేస్తున్నారు? ఏంటి గోళేంటి? భిన్నాభిప్రాయాలు. ఏమంటే పూర్వకాలం ఎప్పుడో క్రీస్తు శకం 54వ సంవత్సరంలో మన భారతదేశానికి సువార్తను తీసుకొచ్చాడు తోమా గారు అని చెప్తారు. కేరళ ప్రాంతంలో, ఆ తర్వాత మద్రాసు ప్రాంతానికి ఆయన తిరిగి సువార్త చేశాడు, ఎన్నో సంఘాలు కట్టాడు. ఆ తర్వాత 1836వ ప్రాంతంలో మన బ్రదర్ అండ్ మిషనరీస్ నర్సాపూర్ వచ్చారు. బాప్టిస్ట్ మిషనరీస్ ఏమో అటు వైజాగ్ వచ్చారు. ఆ తర్వాత మచిలీపట్నం, గుంటూరు ఏరియా అంతా లూథరన్ మిషనరీస్ వచ్చారు. వీళ్ళందరూ భిన్నమైన బోధ చేయలేదండి, గుర్తుపెట్టుకోండి. వీళ్ళందరూ ఏం చేయలేదు? భిన్నమైన బోధ చేయలేదు. ఈ రోజున ఏమైందో తెలుసా? అన్నీ భిన్నాలే. భిన్నం అంటే ఏంటి? పైనోటి కిందోటి, అంతేనా? భిన్నానికి గుర్తేంటి? మధ్యలో గీత ఉంటుంది, పైన చొక్క ఉంటుంది, కింద చొక్క ఉంటుంది. పైది పైనే, కిందది కిందే, అంతే కదా? డివైడెడ్ బై. ఇంగ్లీష్లో బాగా చెప్పొచ్చు, డివైడింగ్. భిన్నమైన బోధ అంటే ఏంటి? జనాలను విడగొట్టేది. దైవ గ్రంథం ఎప్పుడు జనాలను విడగొట్టమని చెప్పలేదే. దైవ గ్రంథం ఎప్పుడు జనాల మధ్య రచ్చ పెట్టమని చెప్పలేదే. మీ ఓడు గొప్పోడు, మా ఓడు గొప్పోడు అనే పరిస్థితి ఎప్పుడూ లేదే. మిషనరీస్ దగ్గర కూడా లేదే. ఈ రోజున వచ్చింది ఎందుకో తెలుసా? అవగాహన లేని బోధలు. సరే, సాతానుగాడి మరో షేట్ ఏంటి? క్రీస్తు విరోధి మరో షేట్ ఏంటి? భిన్నం. సత్యానికి వ్యతిరేకంగా మాట్లాడతాడు. రండి, దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 23వ వచనం. దానియేలు గ్రంథం 8:23. వారి ప్రభుత్వం యొక్క అంతములో వారి అతిక్రమములు సంపూర్తి అగుచుండగా క్రూర ముఖము గలవాడు కదండి. ఎవడు వీడు? సాతానుగాడి మరో షేడ్ ఏంటి? క్రూర ముఖం. కొంతమందిని చూస్తుంటే అవి బాబీడు కొడతాడా అన్నట్టుగా ఉంటుంది, కొరికేస్తున్నట్టుగా. ఎప్పుడు అసలు ఆ మొహంలో కళ కానీ నవ్వు కానీ, ఎదటోని ఎవడైనా పలకరించినా సరే ఇలాగే చూస్తాడు. ఏదో ఏమంటారంటే అది షోకేస్లో పెట్టిన బొమ్మలాగా. ఎందుకంటే అది బొమ్మ కదా, స్పందన ఉండదు.
మరి ఇటువంటి స్పందన లేని బతుకు ఎందుకంటే ఉపకారం ఏముందండి అసలు? ఏడ్చేవాడితో ఏడవాలి, నవ్వేవాడితో నవ్వాలా, అందరితో కలిసి మనసు కలిసి ఉండమని దేవుని వాక్యం చెప్పింది. కానీ కొంతమంది క్రూరంగానే ఉంటారు ఇలాగా. ఆడి చూస్తే సండి పిల్లలు, ఒక ఆయన అన్నాడు మొన్న, అంటే సండి పిల్లలు ఏడుతారంట, పాలిచ్చే గేదె ఆగిపోద్దంట, గేదె కూడా పాలు ఇవ్వదంట. మరి ఇటువంటి పరిస్థితి ఏంటి అంటే గేదెలు భయపడుతున్నాడు, మనుషులు భయపడుతున్నాడు, ఏంటండి గొడవ? ఇది సాతానుగాడి లక్షణం. అర్థమవుతుందా? ఎవరి లక్షణం ఇది? సాతానుగాడి లక్షణం. క్రూర మృగం అంటే క్రూరత్వం. ఈ రోజున తిమోతికే చెప్తూ అపోస్తుడైన పౌలు 2వ పత్రికలో చెప్పాడు, మనుషులు ఎవరో తెలుసా? క్రూరులు అన్నాడు. తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో చెప్పాడు, క్రూరులు, సజ్జన ద్వేషులు, అజితేంద్రియులు, అపవాదకులు, అనురాగరహితులు, ఇలా చెప్పుకుంటూ పోయాడు కదా. తిమోతికి రాసిన 2వ పత్రిక 3:3లో చెప్పాడు, అనురాగరహితులు, అతిద్వేషులు, చాలండి. ఎవరంటండి? క్రూరులు. అంటే ఈ క్రూరత్వం ఎవరిది? సాతానుగాడిది. సాతానుగాడు ఎవరిలో ఇంపోజ్ చేశాడు ఈ క్రూరత్వాన్ని? మానవుల్లో. మానవుల్లో ఈ రోజున పెచ్చిరిల్లిపోతున్నది ఏంటో తెలుసా? క్రూరత్వం. క్రూరత్వం. చిన్నపిల్లలని లేదు, పెద్దవాళ్ళని లేదు, ముసలాళ్ళని లేదు, చంపేయడం, రకరకాలుగా చిత్రహింసలు పెట్టడం. ఈ రోజున ఎంత క్రూరమైనటువంటి పరిస్థితి. సాతానుని యొక్క లక్షణం అది. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో తెలుసా? సామెతల గ్రంథకర్త మాట చెప్పాడు. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 17వ వచనం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 17వ వచనం. దయగలవాడు, గమనిస్తున్నారా? దయగలవాడు తనకే మేలు చేసుకుంటాడు, క్రూరుడు తన శరీరమునకు ఏం తెచ్చుకుంటాడు? నీ క్రూరత్వం నీకే బాధ. గుర్తుపెట్టుకో, క్రూరుడు తన శరీరమునకు తానే బాధను తెచ్చుకుంటాడు. కాబట్టి గమనించండి, మనము క్రూరులుగా ఉండకూడదు. క్రూరత్వం అనేది సాతాను యొక్క చర్య. మన పోలీస్ ఆఫీసర్ చెప్తున్నాడు, పోలీస్ ఆఫీసర్ గారు చెప్పే మాట ఏంటంటే, సార్ ఇటువంటి కిల్లర్ని నా సర్వీస్లో చూడలేదంటున్నాడు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ చెప్తున్నాడు. ఒక హత్య చేశాడంట. ఆ హత్య చేసిన వాడి యొక్క ఆనవాళ్ళు దొరకకుండా హత్య చేసిన విధానం మాకు ఒళ్ళు గొగురు పొడిచేలా చేసింది. నేను ఇంచుమించుగా 23 సంవత్సరాలుగా ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్నాను. నాకే ఒగుళ్ళు గగురు పొడిచిందంటే వీడు ఎంత భయంకరమైన క్రిమినల్లో చూడండి అని చెప్పేసి చెప్తున్నాడు. ఎంత క్రూరత్వం ఏంటండి? చిన్నపిల్లలు లేదా, పెద్దవాళ్ళు లేదా, ముసలోళ్ళు లేదా, ఏంటండి ఈ క్రూరత్వం? ఎంత భయంకరం ఏంటండి? మొన్న ఒకడు మోటార్ సైకిల్ మీద మోటార్కి వచ్చాడంట. మోటార్కి వచ్చి రైల్వే ఫ్లైఓవర్ కింద పక్కన ఆడేస్తుంటే అందరూ ఆపి ఏంటి ఆగా అన్ని చేసేటప్పటికి మోటార్ ఇప్పి చూసేటప్పుడు దాంట్లో ఒక శవం ఉందంట. ఏంటండి క్రూరత్వం? ఎవడిచ్చాడండి నీకు హక్కు? ప్రాణం పోసే హక్కు నీకు లేనప్పుడు ప్రాణం తీసే హక్కు నీకు ఎక్కడది? మొన్న ఒక ఆమంట అలా ఆయన అందంట, ఏమంటే సెల్ఫీ తీసుకుందామందంట. ఏం తీసుకుందామంది? సెల్ఫీ తీసుకుందామంటే ఈడనుకున్నాడు, అయ్యి బాబు ఎప్పుడు లేని ఒక ఎంత ప్రేమ చూపించేస్తుందో, సరే అయితే తీసుకుందామన్నాడు. ఈడేదో పోజెత్తున్నాడు. ఈ లోపల సెల్ఫీ తీయబోయి కాళ్ళు ఎత్తిందండి. ఇలాగా ఎక్కడ పడ్డాడు? నదిలో పడ్డాడు. పడగానే ఆడికి ఏం దొరికిందంటే ఆ స్తంభాలకి పిల్లర్ కింద ఉంటుంది కదా, అది దొరికింది. పాపం అది పట్టుకుని ఆలాడుతుంటే జాలర్ల పాపం అక్కడ ఉన్న వాళ్ళు లేపి పై కట్టుకొస్తే ఇంద్రా ఏమనుకుంటున్నారంటే పాప జారిపోయి పడిపోయాడు అనుకుని లేపారంటే. ఎందుకని ఆడంటాడంటే, రే బాబు నేను జారిపోయి పడిపోలేదు, తోసేసింది. ఏంటండి క్రూరత్వం? ఇప్పుడు ఈ షేడ్స్ అన్నీ ఉన్నాయో లేదో చెప్పండి. క్రీస్తు విరోధి షేడ్స్ ఇంట్లోకి వచ్చినాయో లేదో చెప్పాలా. ఇప్పుడు ఇంతకు నేను అనేది ఏంటంటే, క్రీస్తు విరోధండి ఊళ్ళోనూ రచ్చబండ మీద రోడ్డు మీద తిరగడండి. క్రీస్తు విరోధ లక్షణాలు వ్యక్తుల్లో చొప్పించి వాడు సంతోషపడుతూ ఉంటాడు. ఒకడు ఇంకొకడు పొడిచేస్తాడు అనుకోండి, ఈ పొడిచినోళ్ళలో క్రీస్తు విరోధుండి ఆనందపడతాడు.
మళ్ళీ ఫోన్ చేస్తుందంట, అత్తయ్య గారండి మీ అబ్బాయి పడిపోయాడండి అని. ఆడే చెప్తున్నాడు. అబ్బాయి ఎంత ఎంత టాక్టీస్ అండి. దేవుని వాక్యం చెప్తుంది. యేసు ప్రభు వారు చెప్పారు. యేసు ప్రభు వారు ఏం చెప్పారు తెలుసా? మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం. ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి అని చెప్పి 15వ వచనానికి రండి. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. ఎవరండి వీరు? ఎవరు? అబద్ధ ప్రవక్తలు. వారు గొర్రెల చర్మము వేసుకొని మీ వద్దకు వత్తురు, కానీ వారు లోపల క్రూరమైన తోడేళ్ళు. అడే చర్మం వేసుకొచ్చాడు, గొర్రె చర్మం. మనం ఏం చేసాం? మనం గొర్రెలు అయ్యాం అంతే. ఊరకనే బయట వాళ్ళందరూ గొర్రెలు అంటున్నారేంటి? అది గొర్రె తోడేలా తెలుసుకునేటప్పటికీ అంతెందుకంటే మనం ఏంటంటారు, ఇశ్రాయేలీలు కూడా అదే కాబోతుంది. ఇప్పుడు భవిష్యత్తులో జరగబోయేది అదే. ఒక గొర్రె చర్మము కప్పుకొని వచ్చినటువంటి తోడేలుని నమ్మేస్తుంది యోధా జనాంగం. అదే ఈ అధ్యాయంలో ఉండేటువంటి ఆ సారాంశం. రైట్, విందాం ఇప్పుడు. సాతాను యొక్క మరో షేడ్ ఏంటి? క్రూరత్వం. క్రూరత్వం. రైట్, రండి. అదే 8వ అధ్యాయం 23వ వచనం. దానియేలు గ్రంథం 8:23. క్రూర ముఖము గలవాడును యుక్తి గలవాడు. ఏమండి ఏం గలవాడు? యుక్తి. కొన్ని చోట్ల యుక్తి అన్నాడు, కొన్ని చోట్ల కుయుక్తి అన్నాడు. ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది? ఆదికాండం 3:1 మీకు ఎవరికి తీయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అసలు ఆ జనవరి నెల మొదలైన తర్వాత అదే చదివేస్తాం మనం. మొదటి 3 అధ్యాయాలు చదివేసి హ్యాపీగా అబ్బో బైబిల్ అంతా చదివేసాం అనుకుంటాం. దేవుడు నిర్మించిన జంతువులన్నిటిలో సాతాను సర్పము. సాతాను రాయలేదు అక్కడ, సర్పం అని రాశాడు. సర్పం ఎటువంటిది? షేడ్ అది, ఆడిది యుక్తి. యుక్తి గల సర్పం. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 11వ అధ్యాయం 11వ అధ్యాయం 3వ వచనం చదువుదాం, చూడండి. సర్పము. ఆగండి. యుక్త కుయుక్త, అది అసలు విషయం. ఇది సాతాను గడిదంతా ఏంటి? కుయుక్తి. కుయుక్తికి ఒక ఉదాహరణ చెప్తాను వినండి. కుయుక్తికి ఉదాహరణ చెప్పనా? ఏంటి ఉదాహరణ అంటే, యోసేపుని ఎరగనేటువంటి కొత్త రాజు వచ్చాడట. ఎవరు? యోసేపుని ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తు దేశాన్ని పరిపాలిస్తుంటే అప్పటికే యోసేపు ఏం చేశాడు? 12 గోత్రాల వారిని, అంటే దాని అర్థం ఏంటంటే తన అన్నదమ్ములందరినీ ఐగుప్తు దేశానికి తీసుకెళ్ళాడు. అక్కడ ఎస్టాబ్లిష్ చేశాడు. వారు గోషేను ప్రాంతంలో ఉన్నారు. వాళ్ళు చక్కగా అభివృద్ధి పొందుతున్నారు. అభివృద్ధి పొందుతూ ఉంటే ఒక్కొక్కడికి 25 మంది 30 మంది పిల్లలు పుట్టేస్తున్నారు. ఎవరికి? ఇశ్రాయేలీయులకి. ఇప్పుడు రాజుగారికి ఒక ప్లాన్ వచ్చింది. ఏంటి ఆ ప్లాను? నిర్గమాకాండం 1వ అధ్యాయం 10వ వచనం. నిర్గమాకాండం 1వ అధ్యాయం 10వ వచనం ఏముందో చూడండి. వారు విస్తరింపకుండునట్లు. ఇది యుక్తి అంటారా కుయుక్తి అంటారా? రాశాడు యుక్తని రాశాడు, కానీ యుక్త కుయుక్తి అది. అంటే వాళ్ళందరినీ లేపేయాలి. ఎవరిని లేపేయాలి? ఇశ్రాయేలీలు అభివృద్ధి పొందకుండా ఏం చేయాలి? వాళ్ళని చంపేయాలి. వారు యుక్తిగా జరిగించుదము రండని, లేని ఎడల యుద్ధము కలిగినప్పుడు మన శత్రువుతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశము నుండి వెళ్ళిపోదురేమో నేను. అందుకని 15వ వచనంలో, మరియు ఐగుప్తు రాజు షిఫ్రా పూయాను హెబ్రీ మంత్రసానులతో మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయొచ్చు, వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వాడిని. ఇది యుక్త కుయుక్త చెప్పండి. ఎవరి లక్షణం ఇది? చెప్పాలండి, సాతాను లక్షణం. కుయుక్తిగా బ్రతకండి.
సాతానుగడిదంతా కుయుక్తి ఏంటంటే ఇంకొకటికి ఏదో రకంగా నష్టం చేయాలి. మీరు ఇలా చదువుకుంటూ వెళితే ఇంకా ముందుకు వెళ్ళిపోతే ఇశ్రాయేలీయులు అభివృద్ధి చెందుతున్నారు. నీ రాజ్యములో ఒక జనం ఉన్నారు, వాళ్ళెవ్వరికీ తల వంచరు, కాబట్టి వాళ్ళందరినీ లేపేద్దాం. అక్కడ ఎవడో హామాను. ఎవడో హామాను. యేసు ప్రభు పుట్టాడు, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ అంటే హేరోదులోకి వచ్చేసాడు. ఎవడో సాతానుగాడు. అక్కడేమన్నాడు, 2 సంవత్సరాలు నిన్న మగపిల్లలందరినీ చంపండి. ఏంటి ఇదంతా? కుయుక్తి. దయచేసి వినాలి. కుయుక్తి నీలో ఉంటే నువ్వు కూడా ఎవరో తెలుసా? చిన్న పిల్ల సాతానివి. అర్థం ఉందా? పిల్ల సాతానులు ఉన్నారు కొంతమంది. ఈ కుయుక్తి పనికిరాదు మనకి. దేవుని మీద ఆధారపడి బ్రతకాలి. కుయుక్తిగా పని మాట్లాడడానికి వీల్లేదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. విన్నారా? ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి. నేను అంటాను యోసేపుని ఎరగని రాజు వేసిన ప్లాను ఫలించిందా? మానవుని జ్ఞానంతో వేశాడు ప్లాను, ఫలించిందా? ఒరే వెర్రోడా, ఏంటి నువ్వేంటి ఇశ్రాయేలీయులు లేకుండా చేస్తావా? దేవుడు ఎవరికి మంచి జ్ఞానం ఇచ్చాడు? సిఫ్రా పూయాలకి మంచి జ్ఞానము ఇచ్చాడు. వెంటనే దేవుడు మానవుని జ్ఞానాన్ని ఏం చేశాడు? తొక్కుపడేశాడు. అంతే. దేవుని వాక్యం చెప్తుంది, ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనము. 20వ వచనం. జ్ఞానులను వారి కుయుక్తిలో ఆయన పట్టుకొనును, మరియు జ్ఞానుల యోచనలో వ్యర్థములని ప్రభువునకు తెలియను అని వ్రాయబడి ఉన్నది. హామాను వేశాడు ప్లాను. హామాను దేవుడు ఏం చేశాడు? తొక్కేశాడు. చాలామంది అనుకుంటారు నేనే గొప్పవాడిని, నా ప్లాన్ మించిన ప్లాన్ లేదని. గుర్తుపెట్టుకోండి, మనము దేవుని ప్లాన్కి ఒప్పుకోవాలి తప్ప మన ప్లాన్ కాదు. హేరోదు చనిపోయాడు, యేసుప్రభు మరలా తిరిగి వచ్చాడు. గమనిస్తున్నారా? యేసుప్రభు తిరిగి ఐగుప్తు దేశం నుంచి మరలా వచ్చి ఆయన గలిలయ ప్రాంతం అంతటా తిరిగి అద్భుతాలు చేసి మహాదేవుడిగా రూపించబడి ప్రపంచ మానవాళ్ళందరి కొరకే ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచి ఆరోహణుడు అవడానికి ముందు అందరికీ కనిపించి జయశీలుడిగా కనిపించాడు. లేపేద్దామని కుయుక్తి కలిగిన వాడే పోయాడు. గుర్తుపెట్టుకోండి, కుయుక్తి పనికిరాదు. ఎవరికే? నాకని చెప్పండి. ఎవరికే? నాకు. నేను ఎవరిని? క్రీస్తు రక్తంలో కడగబడ్డాను. నిన్న సమాధి దగ్గర ఒక మాట చెప్పాను నేను. ఇప్పుడు మరలా సభాముఖంగా చెప్తున్నాను, వినండి. బతుకున్నవాడికి గొయ్యలు తవ్వకండి, చనిపోయినోడికి తవ్వండి అన్నాను నిన్న. అన్నానా? ఎవరికి తవ్వకూడదు? ఈ జనాలు ఎవరికి తవ్వుతున్నారు? బతుకున్నవాడికి తవ్వేస్తున్నారు. చచ్చిపోయినోడికి గొయ్యి తవ్వండిరా అంటే అబ్బాయి నేను వెళ్ళకూడదా? అయ్యి బాబోయ్, నిన్న చూస్తుంటే ఒక ఆయన ఆడికంటే ముందు ఇటు గొయ్యిలో పడిపోయేలా ఉన్నాడు. మాకు ఆ కంగారు ఎక్కువైపోయింది. నేను మరలా చెప్తున్నాను, వినండి. బ్రతుకున్న వాళ్ళకి ఎవరికి గొయ్యలు తవ్వకండి, వీలుంటే చచ్చిపోయినోడికి తవ్వండి, అది పుణ్యం. అర్థమవుతుందా? ఇంకో మాట చెప్తాను ఇక్కడ. కుయుక్తి అనేది పనికిరాదు. అర్థమవుతుందా? ఏది పనికిరాదు? కుయుక్తి పనికిరాదు. కుయుక్తి నువ్వు చేస్తే ఆ కుయుక్తి చేసిన వాడికే నష్టం తప్ప అవతల వాడికి ఏ నష్టాన్ని దేవుడు కలగనివ్వడు. ఇశ్రాయేలీయులకి కలగనివ్వలేదు. ఏమండి? యేసు ప్రభు కలగనివ్వలేదు. మీరు గమనించినట్లయితే కుయుక్తి పరుడే పోయాడు. ఇది సాతాను యొక్క షేడ్. రండి దానియేలు గ్రంథం. వీడికి ఎన్ని షేడ్స్ ఉన్నాయో మీరు గమనించినట్లయితే 8వ అధ్యాయం 25వ వచనం మరలా చదువుతున్నాను. మరియు అతడు, దానియేలు గ్రంథం 8:25, మరియు అతడు ఉపాయము కలిగిన వాడై మోసము చేసి. ఆగండి. ఏం చేసే? మోసం. ఏమండి? సాతానుగాడి మరో లక్షణం ఏంటి? మోసం.
యాకోబులో దూరాడు అంటారు. అవునా? ఏమంటే యాకోబు మానవుడు అండి. అసలు సాతానుగాడి లక్షణమే మోసం. ఆదికాండము 3:13 ఉంది ఆ మాట. చూడండి, ఆదికాండం 3:13 ఏముంది? ఆదికాండం 3:13. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, స్త్రీ అంటుంది, సర్పము నన్ను మోసపుచ్చి. ఆగండి, సర్పం ఏం చేసింది? సాతానుగాడి లక్షణం ఏంటి? అప్పమ్మ ఒక్క మాట అడుగుతాను రండి. యేసుప్రభుని నమ్ముకున్నారు కదా మీరు అందరూ. భర్తను మోసం చేసే భార్యలు ఉన్నారా? భార్యలను మోసం చేసే భర్తలు ఉన్నారా? మీరు పిల్ల సాతానుగాళ్ళే, ఏమాత్రం తేడా లేదు. నేనన్నానని అనుకోకండి, వాక్యం చెప్పింది. సాతానుగాడి షేడది, సాతానుగాడి ఒక రంగది. యేసుప్రభువారే తండ్రి దేవుడు ఏమన్నాడు తెలుసా? మోసము చేయువాడు నా ఇంట ఉండకూడదు. 101వ కీర్తన తీయండి, 101వ కీర్తన. ఏడవ వచనం చదువుతారా? మోసము చేయువాడు, అంతే. మోసము చేస్తాము, మందిరంలోనూ ఉంటాం. మోసము చేయువాడు నా ఇంట నివసింపరాదు. దయచేసి వినండి, ఎవ్వరు మోసం చేయకండి. ఎందుకో తెలుసా? ఏ క్షణాన్ని చనిపోతామో తెలీదు. ఖచ్చితంగా యేసు ప్రభు యొక్క న్యాయపీఠం ఎదుట మనం అందరం ఏం చేయాలి? నిలబడాలి. నిలబడినప్పుడు నా మోసాల చిట్ట దేవుడు బయట పెడతాడు, నీ మోసాల చిట్ట బయట పెడతాడు. సాతాను యొక్క మరొక లక్షణం మోసం చేయడం. రెపకాలో దూరాడు, దూరలా? రెపకాలో దూరాడా లేదా? ఎవడీడు? వీడే అన్నాడు, ఒరేయ్ నువ్వు అర్జెంటుగా మీ అన్నయ్యకి మీ నాన్న మాట చెప్పాడు, మీ అన్నయ్య వచ్చేలోపు నువ్వు మందలోకి వెళ్ళు, మేకం పెట్టి తీసుకురా, మీ నాన్నకి ఏ డిష్ అంటే తెలుసు, నా ఇష్టమో నాకు బాగా తెలుసు, ఆ డిష్ తయారు చేసేస్తా, డెలిషియస్ డిష్, నువ్వు పట్టుకెళ్తే కానీ నువ్వు దీవెన పొందేది. కానీ పాపం ఏమంటే యాకోబుని మనం చాలాసార్లు తక్కువగా మాట్లాడతాం, కానీ యాకోబు ఏమన్నాడు తెలుసా? అమ్మా ఇది అన్యాయం కదా, అన్నయ్యకేమో రోమాలు ఉంటాయి, నాకేమో రోమాలు ఉండవు, అనవసరంగా నా మీదకి శాపం తెస్తావేమో అమ్మా అంటే, ఎలా అదంతా నేనేది చూసుకుంటాను, నువ్వు వెళ్ళా అంది. ఎవరిలో దూరాడు? అమ్మలో దూరాడు. అది అర్థమవుతుంది. ఎవరిలో దూరాడు? అమ్మలో దూరాడు. అమ్మలో దూరిన తర్వాత ఆ అమ్మ ద్వారా కొడుకులో దూరాడు. దూరడా? ఒకసారి ఒకడికి ఉరి వేశారంట. హ్యాంగింగ్ జరగడానికి ముందు నువ్వు ఎవరితో కలవాలనుకున్నాడు? మా అమ్మని కలవాలనుకున్నాడంట. ఎరా అంటే వాళ్ళ అమ్మ వచ్చినంటే వాళ్ళ అమ్మతోడు అన్నాడు, అమ్మా నేను తోటకూర తెచ్చిన రోజునే నువ్వు నన్ను వాదించుంటే ఈ రోజు నాకు ఉరి శిక్ష పడేది కదా అన్నాడు. అంటే తోటకూర తెచ్చిన రోజున శుభ్రంగా తాలింపు పెట్టింది అమ్మగారు. ఇప్పుడు ఏం తెచ్చాడు? ఏదో తెచ్చాడు. ఇప్పుడు ఊరికి వెళ్ళింది. ఇప్పుడు చెప్పాలి. కాబట్టి ఆ మోసం అనేది చూసారా? ఇది సాతాను షేడ్ అండి. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 20వ వచనం. చాలా సంగతులు చెప్పుకోవచ్చు, కానీ నేను దాటి వెళ్ళాలి, చాలా సంగతులు ఉన్నాయి. 12:20. కీడు కల్పించు వారి హృదయములో, కీడు చేయాలనుకునేవాడే మోసం చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, కీడు కల్పించు వాని హృదయములో ఏముంటుంది? మోసం. మోసం. సాతాను యొక్క మరొక లక్షణం ఏంటండి? మోసం. అందుకనే ఈ రోజున సాతానుగాడు మన హృదయంలో దూరాడా లేదా? ఎలా దూరాడు? ఇర్మియా గ్రంథం 17:9 తీకండి, ఇది కంటద వాక్యం. హృదయం అన్నిటికంటే ఇప్పుడు మనమే పిల్ల సాతానులో. అవునా కదా? ఎప్పుడో హవములో దూరాడని చెప్పుకున్నాం, రెబకాలో దూరాడని చెప్పుకున్నాం, యాకోబులో దూరాడని చెప్పుకున్నాం. ఇవాళ ఎవరు ఎక్కడ దూరాడు? హృదయంలో. ఇప్పుడు నీ హృదయంలో ఎవరున్నారు? అందుకని ఒక భక్తుడు పాడాడు, నా హృదయమో వింతగా మారేనో, నా హృదయమో వింతగా మారేనో, నా హృదయమో
వింతగా మారెనో నాలో యేసు వచ్చినందునా, నాలో యేసు వచ్చినందునా సంతోషమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సఖ్యమైన సంతోషం. మరలా చెప్తున్నా, కీడు చేయాలనుకునేవాడి హృదయంలోనే ఏముంటుంది? మోసం ఉంటుంది. ఒక పేజీ తిప్పండి, సామెతల గ్రంథం 13వ అధ్యాయం, 13వ అధ్యాయం, సామెతల గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనం చూడండి. అండర్లైన్ చేసుకోండి మీ బైబిల్లో. మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును. అది అండర్లైన్ చేసుకోవాలా. కష్టము చేసి కూర్చుకునేవాడు తన ఆస్తిని వృద్ధి చేసుకొనును. నువ్వెంత కష్టపడితే దేవుడు అంత దీవిస్తాడు. మోసం మాత్రం చేయకు. ఏ యజమానికి మోసం చేయకూడదు. మనం యజమాని దగ్గరికి పనికి వెళ్ళామనుకోండి, మనం మోసం చేయకూడదు. మన అధికారులకు మనము మోసం చేయకూడదు. ఇంట్లో ఎవరికి మోసం చేయకూడదు. సమాజంలో కూడా ఎవరికి మోసం చేయకూడదు. కష్టపడదాం. మనకి ఎంత శక్తి దేవుడు ఇచ్చాడో అంతవరకు కష్టపడదాం, కానీ మోసం మాత్రం వద్దు. అవసరమైతే అడిగి తీసుకోండి, కానీ మోసం మాత్రం చేయకండి. అది గుర్తుపెట్టుకోండి. దేవుని వాక్యం చెప్తుంది, మోసము చేత సంపాదించుకున్న ధనం ఏమైపోద్ది? క్షీణించిపోద్ది. ఇది ఎవరి షేడు? సాతానుగా. క్రీస్తు విరోధి. ఎవడు వీడు? క్రీస్తు విరోధి. రైట్. ఇప్పటికీ క్రీస్తు విరోధి 10 మందిని తొక్కి పైకి వస్తాడు, చిన్న కొమ్ము అని చెప్పుకున్నాం. 2, క్రీస్తు విరోధి భిన్నంగా ఉంటాడు, సత్యానికి భిన్నంగా ఉంటాడు అని విన్నాం. అది 2వ షేడు వాడిది. 3వ షేడ్ ఏంటి? క్రూర మృకము గలవాడు. 4వది ఏంటి? యుక్తి గలవాడు. 5వది ఏంటి? మోసం చేసేవాడు. 6వది ఏంటో చూడండి, 9వ అధ్యాయం, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 26, 27 వచనాలు చదివేసుకుందాం. ఈ 62 సంవత్సరములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషక్తుడు నిర్మూలన చేయబడి వరకు వచ్చినట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపచేయుదురు. వాని అంతము హఠాత్తుగా వచ్చును, మరియు యుద్ధ కాలాంతము వరకు నాశనము జరిగినని నిర్ణయించబడిను. అతడు 1 వారము వరకు అనేకులకు నిబంధన స్థిరపరచును, అర్ధవారమునకు బలి నైవేద్యము నిలిపివేయును. హేయమైనది నిలిచి వరకు నాశనము చేయువాడు. ఎవరు? అండర్లైన్ చేయండి. ఎవడు వీడు? నాశనము చేయువాడు. సాతాను యొక్క క్రీస్తు విరోధ లక్షణం ఏంటి? నాశనం చేయడం. తినకపోతే మానే, అంతేగాని నాశనం చేయకు. కొంతమంది అన్నం నచ్చలేదని అన్నంలో నీళ్ళు కలిపి చేతులు కడిగేస్తారు. నువ్వేం చేసినట్టు? నిజం చెప్తున్నా, నువ్వేం చేసినట్టు? నాశనం చేసినట్టు అనుకుంటా. నాకెట్టిన అన్నం కదా అనుకుంటా. నీకెట్టిన అన్నానికి ఎంతమంది కష్టపడ్డారో తెలుసా? నీకు పెట్టిన అన్నం పండించడానికి ఎంతమంది రైతులు కష్టపడ్డారో తెలుసా? ఎంతమంది కూలివాళ్ళు బాధపడ్డారో తెలుసా? నీ చేతిలోకి రావడానికి, ఆ అన్నం రావడానికి ఎంతమంది కష్టపడితే నీ చేతిలోకి వచ్చిందో తెలుసా? నీ కోపం వచ్చిందని ఒక్కొక్కడు ప్లేట్ ఇసిరేస్తాడు. ఏంటి? ప్లేట్ ఇసిరేస్తావా? ప్లేట్ ఇసిరేస్తే చెప్పొస్తుంది చేతిలోకి, జాగ్రత్త. దేవుని వాక్యం చెప్పే సత్యం ఏంటో తెలుసా? ఏమండి? నాశనం, నాశనం, నాశనం. నీ జీవితం దేవుడు ఒక మాట చెప్పాడు, నీ చేతనైనంత మట్టుకు సాయం చేయ ఎవరికైనా. యెజ్రా గ్రంథంలో, నెహెమ్యా గ్రంథంలో అంటది, కట్టుదము రండి అని ఉంటుంది. మనం కట్టాలా నాశనం చేయాలా? చెప్పండి. కట్టాలి, కానీ నాశనం చేయకూడదు. కట్టేవారిగా మనం ఉండాలి, నాశనం చేసేవారిగా ఉండకూడదు. సాతాను యొక్క లక్షణం ఏంటి? నాశనం చేయడమే. ఒక ఆమె నాతో చెప్పింది, ఆమె పేరు ఊరి పేరు చెప్పను. సార్, నా కోసం ప్రార్థన చేయండి, నేను నెలకి 40,000 పంపిస్తాను సార్. ఒక్క పైసా ఉంచట్లేదు సార్, మా ఆయన కోసం, రక్షణ కోసం ప్రార్థన చేయండి అంటే నేను అన్నాను, నేను ప్రార్థన చేయాలంటే నువ్వు డబ్బు పంపడం మానేయమని చెప్పాను. అంతేగా? నేను ప్రార్థన చేయాలంటే నువ్వేం మానేయాలి? డబ్బు పంపడం మానేయి.
నువ్వు డబ్బు పంపినంత మాత్రం ఇక్కడ ఏం చేస్తాడు వీడు పనిలోకి వెళ్ళడం, ఇంకా వీడు పనిలోకి వెళ్ళడం శుభ్రంగా సెంటు కొట్టుకుని, నీకు సెంటు కొట్టుకోవడం తప్పట్లేదు, బట్టలు వేసుకుని తిరగడం తప్పట్లా. నువ్వు కష్టపడింది అది, నీ భార్య పడిన కష్టాన్ని నాశనం చేస్తావా? ఆమె ఎంత కష్టపడుతుందో నీకు తెలుసా? లేకపోతే భర్త పడిన కష్టాన్ని నాశనం చేస్తారా? ఎంత కష్టపడితే ఆ పరిస్థితి వస్తుందో తెలుసా? నాశనం చేయడం అనేది సాతాను యొక్క లక్షణం. ఒక మాట వచనాన్ని చూపించి నేను ముందుకు వెళ్ళిపోతాను. మార్కు సువార్త 9వ అధ్యాయం, మార్కు సువార్త 9వ అధ్యాయం 22వ వచనం. సాతానుగాడంట ఒక అబ్బాయిని పట్టుకున్నాడంట. సాతానుగాడు ఏం పట్టుకున్నాడు? ఒక అబ్బాయిని పట్టుకున్నాడంట. పట్టుకుని 9:22, అది వానిని నాశనము చేయవలనని తరచుగా అగ్నిలోను నీళ్లలోను పడద్రోయును. ఏమైనను నీ వలననైతే మా మీద కనికరపడి మాకు. సాతానుగాడు ఏం చేస్తాడంట? పడేయడు, నాశనం చేయడమే ఆడి పని. ఒక చిన్న పిల్లవాడికి పట్టుకున్నాడంటే వీడు, ఈ సాతానుగాడు. వీడి లక్షణం ఏంటి? అగ్నిలోకి గెంటేయడం, నీళ్ళలోకి గెంటేయడం. చివరికి అల్టిమేట్గా వాడు ఏమైపోవాలి? నాశనం అయిపోవాలి. ఇది సాతాను లక్షణం. ప్రభు ఏం చేశాడు తెలుసా? వాడిని, ఏయ్ సాతాను, వాడిలో బయటికి రమ్మని చెప్పాడు. రండి, పేజీ తిప్పండి. 25వ వచనం. జనులు గుంపు కూడి ఆయన యొద్దకు పరిగెత్తుట వచ్చి చూచి, మూగవైన చెవిటి దయ్యమా, వానిని వదిలిపోమ్ము, ఇక వానిలో ప్రవేశించవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ పవిత్రాత్మను గద్దించెను. 26వ వచనం. అప్పుడు అది కేక వేసి వానిని ఎంతో విలవిలలాడించి వదిలిపోయాను. అంతటా వాడు చచ్చిన వాని వలే. అవును, ఇప్పుడు ఎంతకేం చేసింది? గిలగిల గిలగిలలాడించేసి కొరప్రాణంతో వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది. ప్రభు ఏం చేశాడు? 27వ వచనం. అయితే యేసు వాని చెయ్యి పట్టి. చాలండి. అయితే యేసు వాని చెయ్యి పట్టి. నేను అంటాను, మనం ఏ స్థితిలో ఉన్నాం, మన ప్రభు చెయ్యి పట్టుకుని లేపడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈయన ప్రేమ గలవాడండి. యెరూషలేము నుండి యెరికో పట్టణానికి వెళ్ళిపోతున్న వాడిని లేపి తన గాడిద మీద ఎక్కించుకుని ఎంత ప్రేమ చూపించాడో. ఈ సాతాను చేత బంధించబడిన వాడిని కూడా ప్రభు ప్రేమించి చేయి పట్టుకుని లేపాడు. విలవిలలాడించి పాడు చేసి నాశనం చేసేవాడేమో సాతానుడైతే, నీ చేయి పట్టుకుని లేపేవాడు యేసు ప్రభు. ఎవరు కావాలి నీకు? రండి, దానియేలు గ్రంథం 11వ అధ్యాయానికి వచ్చండి. ఇప్పుడు ఈ 11వ అధ్యాయంలో షేడ్స్ ఒకసారి చూసేస్తే మనం ముగించేసుకోవచ్చు. 11వ అధ్యాయం 36వ వచనం. ఇష్టానుసారముగా. ఆగండి. ఇక్కడ చాలా సంగతులు ఉన్నాయి, అన్నీ ఒకేలాగా చదివేసుకోవడానికి కుదరదు. ఒకటే, నా ఇష్టం అంటాడు, ఇష్టానుసారంగా జరిగిస్తాడు. సాతాను యొక్క, క్రీస్తు విరోధి యొక్క మరొక లక్షణం ఏంటి? ఇష్టానుసారంగా జరిగించడం. పేతురు పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలమేమో ఇక మీదట మనుజాసలను అనుసరించి నడుచుకొనక. ఆగండి. సాతానుగాడు ఏమంటాడు? నా ఇష్టం అంటాడు. దేవుని పిల్లలు ఏమనాలి? దేవుని ఇష్టం. మనం ఎవరి ఇష్టానుసారంగా జీవించాలి? దేవుని ఇష్టం. కాబట్టి సాతాను, క్రీస్తు విరోధి యొక్క మరొక లక్షణం ఏంటంటే తన ఇష్టానుసారంగా బ్రతుకుతాడు. మీలో కూడా చాలామంది ఒకవేళ ఇష్టానుసారంగా బ్రతికినట్లయితే, బ్రతుకుతున్నట్లయితే మీలో కూడా సాతానుడు ఉన్నాడు, వాడు కార్యము చేస్తున్నాడు. దీనికి ఏం టెస్ట్లు అక్కర్లేదండి. దీనికి సిటీ స్కాన్లో, ఎంఆర్ఐ స్కాన్లో ఏం అక్కర్లా. నా ఇష్టం అన్నాడంటే ఆటోమేటిక్గా వాళ్ళు లోపల ఎవడన్నట్టు, అదే పెద్ద బ్లడ్ టెస్ట్ అనమాట. అమ్మ నాన్న మాట వింటలేదనుకోండి, వాళ్ళు ఎవడున్నట్టు? సాతాను కూడా ఉన్నట్టే. అదే బ్లడ్ టెస్ట్, అదే యూరిన్ టెస్ట్. దీనికి మనం మళ్ళీ ఎంఆర్ఐ స్కానింగ్, హైదరాబాదు, సిఎంసికి వెళ్ళక్కర్లా.
సాతానుగాడు నీలో ఉన్నాడా లేదా అని తేలిపోవడానికి ఇయ్యే. కాబట్టి తన ఇష్టానుసారంగా జరిగిస్తాడు. రండి 11వ అధ్యాయం 36వ వచనం. తన్ను తానే హెచ్చించుకొనుచు. ఏమండి ఏం చేస్తాడు? సాతాను యొక్క మరొక లక్షణం ఏంటి? మనం కూడా చాలాసార్లు ఏమంటామంటే, నేను లేకపోతే నా కోడి కుయ్యకపోతే తెల్లారదంటాం. అవునా? అంటున్నారు లేదో కొంతమంది. నేను లేకపోతే జరుగుద్దంటే నేనే ఉండి చేశానని. నేను అంటాను, నువ్వు కాకపోతే నీ బాబుని ఇంకొకరిని తీసుకొస్తాడు దేవుడు. దేవుడు మనకిచ్చిన పని మనం చేయడం అంతే తప్ప నేనే చేశానని మాత్రం చెప్పకూడదండి. ఇది దేవుని పిల్లల లక్షణం కాదు. ఒకడికంట కోడి పుంజి ఉండేదంట. కోడి కోస్తుంది కాబట్టే తెల్లారిపోతుంది ఈ ఊరోళ్ళందరికని చెప్పి కోడిని సంకలెట్టుకుని ఏం చేశాడు? ఎదురుకున్న కొండ మీద కూర్చున్నాడంట. వీళ్ళకి ఎలా తెల్లారుతో చూద్దాం అనుకున్నాడంట. తెల్లారిందే లేదా? అది నీ కోడి కూస్తే తెల్లారలా. దేవుడు ఆ తెల్లారిలాగా చేసేవాడు దేవుడు ఉన్నాడు అంతే తప్ప కొంతమంది మధ్య ఏమన్నారనుకుంటున్నారంటే, అమ్మ వినాలి, మళ్ళా చెప్తున్నాను నేను, దేవుని పిల్లలు ఎప్పుడు కూడా తప్పించుకుని తిరగకూడదు. ఏదో ఒక బాధ్యత కలిగి పని చెయ్యాలి. ఏదో ఒక బాధ్యత కలిగి పని చేయాలి. మొన్న బ్లైండ్ దేవుని సేవకులు ఐజయా గారు ఉంటాడు కదా, ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. వాళ్ళందరూ ఒక మీటింగ్కి వెళ్ళారంట. మీటింగ్కి వెళ్తే ఆ కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు అన్నాడంట, ఏమన్నా నేనే యేసుప్రభువుని నమ్ముకున్నాను, నాకేదైనా పరిచయం చెప్పండి అన్నాడంట ఆ పాస్టర్ గారిని. నాకేదైనా పరిచయం చెప్పండి అంటే, బాబా మీరు అసలు సంఘానికి వస్తమే గొప్ప, మాకు మీకు నేనేం పరిచయం చెప్పను అంటే, ఏం అక్కర్లేదండి, మీరు ఏం చెప్పలేకపోతున్నారు కాబట్టి నేనే నిర్ణయించుకుంటాను, భోజనాలు చేసిన తర్వాత ఆకులు ఎవరు దిగి నేను వచ్చి తీస్తాను అన్నాడంట. ఏం నిర్ణయించుకున్నాడు పని? ఎవరు నిర్ణయించుకున్నారు పని? అసలు కనీసం నిర్ణయించిన పని చేయడానికే ఈ రోజున చెప్పండి. కానీ దేవుని పిల్లవాళ్ళు అని చెప్పేసి ఎలా మనం నిరూపించుకోగలం? మనకున్న పనిని మనం చేయకుండా మనం దేవుని పిల్లలమని ఎలా నిరూపించుకోగలం? రేపొద్దున దేవుని దగ్గర జీతం ఎలా తీసుకోగలం? జీతం ఎక్కడ ఉంటుందండి మనకి? ఏమండి భూలోకంలో ఎవడో మనకి జీతం ఇవ్వక్కర్లేదు, బట్టలు ఎక్కలేక, డబ్బులు ఎట్లా, భోజనం పెట్టక్కర్లా. ఎవరిస్తారు మనకి జీతం? పరలోకపు తండ్రి, మనకు జీవితాన్ని ఇచ్చిన తండ్రి, ఆహారం ఇచ్చిన తండ్రి. ఏమండి ఈ రోజున ఈ జీవితాన్ని మనకు దారబోసిన ఆ తండ్రి రేపొద్దున మనకి ఏమిస్తాడో తెలుసా? మనం చేసిన పనికి జీతం ఇస్తాడు. అర్థం చేసుకోండి. పని అంటే తప్పించుకోవడానికి, మరి ముఖ్యంగా దేవుని పని అంటే తప్పించుకోకండి. గొప్ప గొప్ప వాళ్ళందరూ ఎలా గొప్పవాళ్ళు అయ్యారంటే దేవుని పరిచర్య చేసి. దేవుని పరిచర్య చేయండి. వీడు తనకు తానే హెచ్చించుకుంటాడంట. అదొక షేడు. బైబిల్ యేసుప్రభువు వారు చెప్పారు కదా, తను తాను హెచ్చించుకునేవాడు. రైట్, రండి 11వ అధ్యాయమే 36వ వచనం. ప్రతి దేవత మీదను, దేవాది దేవుని మీదను గర్వంగా మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడంట? దేవుడి మీద, దేవత మీద ఎలా మాట్లాడతాడు? ఇప్పుడు మీరు యూట్యూబుల్లోనూ వీడియోల్లోనూ ఆడెవడో యేసుప్రభుని తిట్టాడని, ఈడెవడో మరియమ్మని తిట్టాడు అన్నాడు కదా. నో, ఆడు కాదు, వాడు తిట్టట్లా. వాడులో ఎవడున్నాడు? క్రీస్తు విరోధి. మనం మనిషిని ద్వేషించొద్దు. నేను అంటాను, మనిషిని ద్వేషించాల్సిన అవసరం లేదు. మనిషి లోపల పనిచేస్తున్నా సాతానుడు ఉన్నాడే, వాడి కోసం ప్రార్థన చేయాలి. నాయనా ఏది రకంగానైనా ఆ వ్యక్తిని మీరు రక్షించుకోండి అని ప్రార్థన చేయాలి. ఈ రోజున దేవాది దేవుని మీద ఎలా మాట్లాడుతున్నారు? ఈ రోజున ఒకడు అంటాడు, ఈ నల్ల పుస్తకం అంటున్నాడు ఒకడు. పేజీలు ఎలాగున్నాయి? అది తెలుస్తలేదడికి. అది కాబట్టి ఏంటంటే ఒక్క మాట చెప్తే సరిపోద్ది. నేనే గొప్ప అనుకుంటాడు అంతే. నీ బ్రతుకు నల్లనిదిరా, లోపలికి వెళ్ళి తెల్లబడతావని చెప్పింది బైబిల్. అర్థమైందా? నీ బతుకు ఎటువంటిది? నల్లనిది, లోపలికి వెళ్ళి తెల్లబడతావని చెప్పింది. ఇంకొక సూత్రం ఉంది, చుట్టూ ఎరుపు వేశాడు. ఫస్ట్ బైబిల్కి ఏముంటుంది అంటే దాని అర్థం ఏంటి? నల్లని బ్రతుకు ఎర్రని క్రీస్తు రక్తం ద్వారా తెల్లగా పరిశుద్ధపరచబడుతుందని పరిశుద్ధ గ్రంథానికి అది ఒక ఇండికేషను. జనాలకు అర్థం కాదు, అది వాడికి అర్థం కాదు. కానీ వాడు దేవాది దేవుని మీద ఏం చేస్తున్నాడు? గర్వంగా మాట్లాడుతున్నాడా? చదవండి ఇంకా. ఉగ్రత సమాప్తి అగు వరకు వీళ్ళు ఏమవుతారంట? రోజుకి పెరుగుతారంట కానీ తగ్గరంట. ఇది గుర్తుపెట్టుకోండి. నోట్ దిస్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. రోజు ఇటువంటి వాళ్ళు పెరుగుతారు కానీ తగ్గరు. ఇది ఎవరు చెప్పారు?
దానియేలుకు దేవుడు ప్రవచన రూపంలో ఇచ్చిన ప్రవచనం. సాతానుగాడు రోజు రోజుకి తన అనుచరులను ఏం చేస్తాడు? పెంచుకుంటూ పోతాడు. 37వ వచనానికి రండి. అతడు అందరికంటే ఎక్కువగా తను తాను హెచ్చించుకును, మరియు తన పితరుల దేవతలను లక్ష్య పెట్టాడు. పితరుల దేవత అంటే ఏంటి? మూల గ్రంథంలో ఏమని వ్రాయబడిందంటే పితరుల దేవత అంటే పితరులు ఆరాధించిన దేవుడు అని. పితరులు ఆరాధించిన దేవుడు అంటే అంత్యక్రీస్తు, క్రీస్తు విరోధి వచ్చి పితరులు ఆరాధించిన దేవుణ్ణి ఏం చేస్తాడంట? ఆరాధన చేయడంట. పితరులు ఆరాధించిన దేవుడు ఎవరు? మీకు ఉదాహరణకి పితరులు ఆరాధించిన దేవుడు ఎవరు అంటే దినవృత్తాంతములు 2వ గ్రంథం 29వ అధ్యాయం. దినవృత్తాంతములు 2వ గ్రంథం మొదటి గ్రంథం 29వ అధ్యాయం 18వ వచనం చూడండి. అదేనండి, అదే అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు అను మా పితరుల దేవా యెహోవా. అది పితరుల దేవుడు అంటే ఎవరు? పితరుల దేవత అంటే పితరుల దేవత అంటే పితరులు ఆరాధించిన దేవుడు. పితరులు ఆరాధించిన దేవుడు ఎవరు? అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలీల దేవ. ఇశ్రాయేలు అంటే యాకోబు దేవ అని. అబ్రహాము దేవ, ఇస్సాకు దేవ, యాకోబు దేవ. ఇది పితరులు ఆరాధించిన దేవుడు. ఈ పితరులు ఆరాధించిన దేవుని కూడా ఈ వీడేం చేస్తాడు? లక్ష్య పెట్టడు. నాకు అసలు వాడితో సంబంధమే లేదంటాడు. తర్వాత ఏమన్నాడు చూడండి. మరియు స్త్రీల కాంక్షిత దేవత. ఏమండి, ఏ దేవత? దీనికి చాలామందికి ఒక తెలియని అర్థం ఉంది. ఏంటి అర్థం అంటే ఇశ్రాయేలు జనాంగంలో ప్రతి స్త్రీ కూడా ఆ దేవుడు నా కడుపునే పుట్టాలి అని కోరుకునేవారంట. ఆ దేవుడు నా కడుపునే పుట్టాలి. స్త్రీలందరూ కాంక్షించిన దేవత. స్త్రీలందరూ కాంక్షించిన దేవత అంటే ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. స్త్రీల కాంక్షిత దేవత మరియమ్మతో పాటు కోటాను కోట్ల ఇశ్రాయేలు గోత్రాలలో ఉన్న కన్యకలందరూ, ఇదిగో కన్యక గర్భవతి ఏ కుమారుని కనునని యెషయా గ్రంథంలో ప్రవచించిన ప్రవచనం, ఆ దేవుడు నా గర్భాన్నే పుట్టాలి, ఆ దేవుడు నా కడుపులో పుట్టాలి అని చెప్పి ఆ స్త్రీలందరూ కాంక్షించిన దేవత ఆయన ఎవరు? మన ప్రభు అయిన యేసు ప్రభువును కూడా ఏం చేయడంటే వీడు ఓ మాట చదువుతాను రండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే. అండర్లైన్ చేసుకోండి. వీడు స్త్రీల కాంక్షిత దేవత అనగా యేసు క్రీస్తు ప్రభుని ఒప్పుకోడు. పితరుల దేవుడైన యెహోవాను ఒప్పుకోడు. ఏమంటే అబ్రహాం, ఇస్సాకు, యాకోబు దేవుని ఒప్పుకోడు. యేసు క్రీస్తు ప్రభుని ఒప్పుకోడు. వీడు ఒప్పుకోడు. కాబట్టి అతని గురించి ఏం రాయబడిందంటే ఇతడు లక్ష్య పెట్టడు అని వ్రాయబడింది. ఇది వీడి యొక్క క్యారెక్టర్. ఓన్లీ దానియేలు గ్రంథంలో మాత్రమే. నేను మరలా వేరే గ్రంథాలకు వెళ్ళాల. ఇతడు చిన్న కొమ్ము, ఇతడు భిన్నమగు రాజు, ఇతడు క్రూరముఖము గలవాడు, ఇతడు యుక్తి గలవాడు, ఇతడు మోసం చేసేవాడు, ఇతడు నాశనం చేసేవాడు, ఇతడు ఇష్టానుసారముగా జరిగించేవాడు, తను తాను హెచ్చించుకునేవాడు, దేవాది దేవుని మీద గర్వముగా మాట్లాడువాడు, పితరుల దేవుని లక్ష్య పెట్టనివాడు, స్త్రీల కాంక్షిత దేవతను లక్ష్య పెట్టనివాడు. ఇది క్రీస్తు విరోధి యొక్క లక్షణం. నేను ఒక్క మాట అంటానండి. క్రీస్తు విరోధి యొక్క స్వరూపము మనలో ఉందా? ఇంటికి వెళ్ళిన తర్వాత చెక్ చేసుకోండి సుమా. చెక్ చేసుకోండి ఒకసారి. అన్నీ రాసుకొని మన దగ్గర ఉన్నాయా లేదా. ఉన్నదంటే రైట్ పెట్టండి, నిజాయితీగా పెట్టండి. లేదంటే ఇంటూ పెట్టండి. కనీసం 4 మార్కులు తేడా వచ్చినాయి అంటే నువ్వు భయంకరంగా సాతాను బంధకాల్లో ఉన్నట్టే. 4 మార్కులు తేడా వస్తేనే. ఇక్కడ ఇంచుమించుగా 10 క్యారెక్టర్స్ చెప్పాడు దానియేలు గ్రంథంలో. ఇంకా చాలా సంగతులు ఉన్నాయి. అయితే వీడిని ఏం చేయబోతున్నాడు దేవుడు? రండి 11వ అధ్యాయం
38వ వచనం. అతడు తన పితరులు ఎరగని దేవతను అనగా ప్రాకారముల దేవతను వారి దేవతకు మారుగా ఘనపరచును. బంగారమును వెండిని విలువల రాళ్లను మనోహరమైన వస్తువులను అర్పించి ఆ దేవతను ఘనపరచును. మరియు ఈ క్రొత్త దేవతను ఆధారం చేసుకుని కోటలకు ప్రాకారములు కట్టించి నూతన విధముగా తన వారికి మహాఘనతను కలుగు చేయను. దేశమును క్రయమునకు విభజించి ఇచ్చి అనేకుల మీద తన వారికి ప్రభుత్వము ఇచ్చును. అంత్యకాలమందు దక్షిణ దేశపు రాజు అతనితో యుద్ధము చేయను. మరియు ఉత్తర దేశపు రాజు ఈ రథములను గుర్రపు రౌతులను అనేకమైన ఓడలను సమకూర్చి తుఫాను వలె అతని మీద పడి అతని దేశమున ప్రవాహము వలె వెళ్ళును. అతడు ఆనంద దేశమున ప్రవేశించుట వలన అనేకులు కూలుదురు. ఏమండి, ఆగండి, వీడు ఎక్కడ ప్రవేశించాడు చివరికే? ఆనంద దేశం అంటే ఇది ఇశ్రాయేలు దేశం. ఇశ్రాయేలు దేశంలో ప్రవేశిస్తాడు. క్రీస్తు విరోధి ఏం చేస్తాడో తెలుసండి? ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో చెప్పాడు, తెల్లని గుర్రం మీద వస్తాడంట ఒకడు. ఎవడో తెల్లని గుర్రం మీద వచ్చాడని చెప్పేసి యేసుప్రభు అనుకున్నారు సుమా. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో తెల్లని గుర్రం మీద వచ్చేటువంటి వాడు యేసుప్రభు కాదు. కానీ యూదులు ఏమనుకుంటారు? తెల్లని గుర్రం మీద వచ్చాడు కాబట్టి యేసుప్రభువే. యాషువా వచ్చాడు, రక్షకుడు వచ్చాడు అనుకుంటారు. నిజంగా వాడు వచ్చి చాలా అద్భుతాలు చేసేసి వీళ్ళందరినీ ఏం చేస్తాడో తెలుసా? మోసం చేస్తాడు. వీళ్ళందరినీ మోసం చేసి యూదులందరితో కలిసి ఒక నిబంధన ఏర్పాటు చేసుకుంటాడు. నిబంధన ఏర్పాటు చేసుకుని రండి, ఆనంద దేశము ప్రవేశించడం వలన అనేకులు కూలుదురు. కానీ ఏదోమీయులను, మోయాబీయులు, అమ్మోనీయులలో ముఖ్యులు అతని చేతుల నుండి తప్పించుకొనేదరు. 44వ వచనం. అంతటా తూర్పు నుండి ఉత్తరము నుండి వర్తమానములు వచ్చిన అతనిని కలతపరచును కనుక అత్యాగ్రహము కలిగి అనేకులను పాడు చేయుటకును నాశనము చేయుటకును అతడు బయలుదేరును. ఏమంటే వీడు అందరినీ పాడు చేయడానికి బయలుదేరతాడండి. ఈ ఐగుప్తు యెరూషలేమును పాడు చేయడం కాదు, మొత్తం అందరినీ పాడు చేయడానికి బయలుదేరతాడంట. 45వ వచనం అంటండి ఇప్పుడు. కాబట్టి తన నగరు డేరాను సముద్రములకును పరిశుద్ధానందము గల పర్వతములకు మధ్య వేయును. అయితే అతనికి నాశనము రాకుండాటకై సహాయము చేయువాడు ఎవడును. అతనికి నాశనం చేయకుండా, అతడు నాశనం చేయడానికి అందరిని పోగేసుకొస్తాడంట. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో ఉంది. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో అందరినీ పోగేసుకొస్తాడంట. వాడు నాశనం కాకుండా తప్పించేవాడు ఎవడు లేడు. ఎవడు కూడా వీడు 13వ అధ్యాయానికి రండి. ప్రకటన గ్రంథం ఒక మాట చదవండి. 13వ అధ్యాయం 7వ వచనం. మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయడానికి వానిని జయించడానికి దానికి అధికారము ఇవ్వబడెను. ప్రతి వంశము మీదను ప్రతి ప్రజ మీదను ఆయా భాషలు మాట్లాడే వారి మీదను ప్రతి ప్రజ మీదను అతనికి అధికారము ఇవ్వబడెను. ప్రతి వారికి అధికారం ఇవ్వబడింది. వాడేం చేశాడు? మొత్తం ప్రపంచాల్లో ఉన్నవాడు ప్రజలందరినీ యుద్ధానికి లేపుతాడు. రండి 16వ అధ్యాయానికి రండి. ప్రకటన గ్రంథమే 16వ అధ్యాయం 13వ వచనం. మరియు ఆ ఘట సర్పము నోట నుండి, క్రూరముఖము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలువెలగా చూచితిని. ఆ సూచనలు చేయనట్టు దెయ్యముల ఆత్మలే. అవి సర్వాధికారి అయినా పట్టుకున్నాక సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయవలని వారు బయలుదేర వెళ్ళి హెబ్రీ భాషలో హర్మగిద్దోనని చోటుకు వారిని పోగు చేశాను. ఇదిగో నేను దొంగవలే పోగు చేశాడంట. పోగు చేసిన తర్వాత ఏమైంది? 17వ అధ్యాయం 13వ వచనం. వీరు ఏకాభిప్రాయము గలవారై తమ బలమును అధికారమును ఆ క్రూరముఖానికి అప్పగింతారు. ఓయ్ నువ్వేం చెప్తే అదే చేస్తామయ్యా అంటారంట. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ బలము అప్పగింతురు. వీరు అండర్లైన్ చేసుకోవాలి. వీరు గొర్రె పిల్లతో యుద్ధము చేతురు. కానీ గొర్రె పిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందునను తనతో కూడా ఉన్నవారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారునై ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించును. 19వ అధ్యాయం 20వ వచనం. 19వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు ఆ మృగము దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకొని వారిని, మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి, అండర్లైన్ చేసుకోండి, వారిద్దరూ
అగ్ని గంధకములతో మండు గుండములో ప్రాణముతోనే వేయబడి. ఏం చేయబడ్డారు? ప్రాణముతోనే. ఇప్పుడు వినాలి వినాలి వినాలి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు మీద ఎంత తిరగబడ్డాడే వీడు. జయం ఎవరిది? తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో చాలా స్పష్టంగా ఒక్క మాట చెప్పాడు. దేవుడు యుద్ధమే చేయక్కర్లేదంటాడు, జస్ట్ ఆయన కాంతాడి మీదకి పంపితే సరిపోద్దంట. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం 7వ వచనం చూడండి. ధర్మ విరోధ సంబంధమైన మర్మం ఇప్పటికే క్రియ చేయుచున్నది, కానీ ఇది వరకు అడ్డగించువాడు మధ్య నుండి తీసివేయబడి వరకే అడ్డగించును. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభువైన యేసు, అండర్లైన్ చేయండి, ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు నోటి ఊపిరి సరిపోద్దంటాడు సాతాను గాడిని నాశనం చేయడానికి. వినాలి వినాలి. ఇప్పుడే నాశనం చేసేయచ్చు కదా అని అనొచ్చు మీరు. ఆగండి, కంగారు పడకండి. నిజమైన దేవుడు నిత్యరక్షకుడైన యేసు ప్రభు వైపు ఎంతమంది ఉంటారో, ఈ మోసం చేసే మోసగాడి వెనక ఎంతమంది ఉంటారో తేలాలంటే దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? నీకు నాకు కొంత అవకాశము ఇస్తున్నాడు. ఇది మిక్కిలి అనుకూలమైన సమయం అండి. నేను మళ్ళా చెప్తున్నా, నువ్వు క్రీస్తు విరోధి లక్షణాలు కలిగి ఉన్నావా? ఇప్పుడే యేసు ప్రభు దగ్గర ఒప్పుకో. ప్రభువా నన్ను క్షమించు, నన్ను సరిచేయి, నన్ను బాగు చేయంటే ఏర్పరచబడిన వాడిగా క్రీస్తు ప్రభు వెనక క్రీస్తు ప్రభు సైన్యములో నీ ఉంటే క్రీస్తుతో పాటు నీ జయము నీదే, క్రీస్తుతో పాటు పరలోక రాజ్యము నీదే. లేదా వాడితో పాటు అగ్నిగుంతకాలతో మండే గుండంలో నీవు పడవలసి ఉంటుంది. నిర్ణయించుకో. ఇది మిక్కిలి మంచి సమయం. నిర్ణయించుకొని ప్రభు వెంట ఉంటావో, ప్రభు దగ్గర పశ్చాత్తాప పడతావో, లేదా ఆ ధర్మ విరోధ సంబంధమైనటువంటి, ఆ సత్య విరోధ సంబంధమైన, ఆ భిన్నమైన, ఆ క్రూరుడైనటువంటి ఆ సాతాను యొక్క కోరలలో చిక్కుబడిపోతావో నిర్ణయించుకో. దేవుడు నీకు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు మీరు ఇచ్చిన వర్తమానం కొరకే స్తుతిస్తూ అందరిలో అన్ని విధాలుగా నీ వాక్యాన్ని పనిచేయనిమ్మని, ముందున్న కాలాన్ని దీవెనకరంగా అనుగ్రహించమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.